శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం ప్రసన్నవదనం ధ్యాయేశాంతరూపి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదావహం. గురవే సర్వలోకానాం విశరే భవరోహిణాం నిధరే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుపాదుకాయే నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బాలాంబికానాథపీఠం సామాజిక మాధ్యమం అనగా యూట్యూబ్ ప్రేక్షకులకి మనవి. మన రాబో యుగాది అంటాము సంస్కృతంలో. ఆ రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాహ్మీ ముహూర్తము అనగా తెల్లవారుజామున 4 నుంచి 5 ఖచ్చితంగా ఆ సమయంలో నిద్రలేచి తైలాభ్యంగనము అంటే నువ్వుల నూనెతో శిరప్రభృతి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా చక్కగా తైలాభ్యంగనం చేసి, అంటే పాదాల దగ్గర నుంచి చక్కగా మీ కాళ్ళ దగ్గర నుంచి చక్కగా శిరస్సు వరకు కూడా ముందు మన పెద్దవాళ్ళు చేస్తారు చూసారా, మాడు మీద చక్కగా నూనె అద్ది మొత్తం ఒళ్ళంతా కూడా చక్కగా తైలాభ్యంగనము చేసుకొని చక్కటి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా స్నానం చేసి మీ యొక్క దేవతామూర్తులు, ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తుల దగ్గర ప్రత్యేకంగా మీ యొక్క ఇష్టదైవము, కులదైవము, మీ గురువు గారు, గురు పాదుకలు వారికి విశేషంగా చక్కగా అర్చనాది కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో దేవతారాధన పరిపూర్ణంగా ప్రశాంతంగా ఈ యొక్క దేవతారాధన చేసుకొని ఆ రోజు ప్రత్యేకించి ఓం కాలాయ నమః అని ఆ నామంతో మహావిష్ణుమూర్తిని, ఈశ్వరుణ్ణి కూడా విశేషంగా అర్చన చేయాలి. చేసి స్వామి ఈ యొక్క ఉగాది నుంచి అందరికీ కూడా చక్కగా శుభ ఫలితాలు కలగజేయని నమస్కారం చేసుకొని, అలాగే పంచాంగానికి పూజ చేసుకొని పంచాంగ శ్రవణం లేదా పఠనం మీకు వస్తే చక్కగా పంచాంగాన్ని తీసుకొని పఠనం చేయండి లేదా శ్రవణం. పంచాంగ శ్రవణాలు జరుగుతూ ఉంటాయి, వెళ్ళి అక్కడ వినాలి దేవాలయంలో. తర్వాత దేవాలయం సందర్శనం చేసుకొని ఆ రోజు మీరు ప్రత్యేకించి ఉగాది పచ్చడి నైవేద్యం పెడతాం మనం దేవుడికి దేవతార్చన దగ్గర. అక్కడ ఒక శ్లోకం ఉంటుంది, శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట నివాసాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకంతో ఆ ఉగాది పచ్చడి ప్రసాదాన్ని తీసుకొని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చక్కగా వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దేవతామూర్తుల యొక్క దర్శనం చేసుకొని మీ యొక్క నిత్య కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఆ రోజున నుంచి వసంత నవరాత్రులు అమ్మవారికి మనకి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ యొక్క వసంత నవరాత్రుల్లో అమ్మవారిని చక్కగా బాలాత్రిపుర సుందరి రూపంగా ఆరాధిస్తూ ఉంటారు. ఉగాది అంటే పాడ్యమి లగాయితూ నవమి వరకు కూడా అమ్మవారు బాల్య దశ అంటే చక్కగా చిన్న పిల్ల రూపంలో బాలాత్రిపుర సుందరి అమ్మవారిగా 9 రోజులు దీక్ష చేయగలిగినటువంటి వారు చక్కగా 9 రోజులు దీక్ష చేసి నిత్యము కూడా అమ్మవారికి బాలాత్రిపుర సుందరి అష్టోత్తరంతో పూజా కార్యక్రమాలు చేసుకొని ప్రతిరోజు కూడా ఒక మధుర పదార్థం నైవేద్యం పెట్టి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క జగన్మాత యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. ఏమన్నా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు దానికి సమాధానం ఇవ్వబడుతుంది. శ్రీమాత్రే నమః. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. జగదంబార్పణమస్తు. శుభం.